జూనియర్ ఎన్టీఆర్, మన భీమయ్య, ఏంటో ఈ మధ్య రామయ్య, అదే మన చరణ్ కి ఆపరేషన్ అయింది కదా. ఇక నిన్నే మన ఎన్టీఆర్ కి కూడా భుజానికి ఆపరేషన్ అయింది. ఇక ఈ ఆపరేషన్ హైదరాబాద్ లోని కిమ్స్ లో నిన్నే అయింది. అంతలోనే నిన్న ఈవినింగ్ డాక్టర్స్ ఆయన సర్జరీ సక్సెస్ఫుల్ గా అయిందని, ఇంకా హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కాస్త ఊరట కలిగేలా చేశారు. కానీ రెస్ట్ కంపల్సరీ బిగులు. టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల భుజానికి గాయపడిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానులకు ఊరటనిచ్చే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ ఎన్టీఆర్ కు భుజానికి సంబంధించిన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గా ఉందని ప్రకటించారు. ఇటీవల జరిగిన డ్రాగన్ సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు తెలిసిందే కదా. మొదట వైద్యులు ఆయనను పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ గాయం పూర్తిగా నయం కావాలంటే శస్త్రచికిత్స చేయడం ఉత్తమ మార్గమని నిపుణుల బృందం నిర్ణయించింది. దీంతో ఆర్థోస్కోపిక్ పద్ధతిలో భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విధానం ద్వారా ఎన్టీఆర్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. కిమ్స్ ఆసుపత్రి వైద్యుల బృందం అత్యంత జాగ్రత్తగా ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. అనుభవజ్ఞులైన వైద్యులు ముందుగా అన్ని పరీక్షలు నిర్వహించి గాయం తీవ్రతను అంచనా వేసిన తరువాతే ఈ శస్త్రచికిత్స చేపట్టారు. వారి నైపుణ్యం వల్ల ఆపరేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స అనంతరం కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అందులో ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా స్థిరంగా ఉందని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది. వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని, అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యుల సూచనల ప్రకారం ఎన్టీఆర్ కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. శస్త్రచికిత్స అనంతరం భుజం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రాం ఉంటుంది అట. ఫిజియోథెరపీతో పాటు భుజం కండరాల బలాన్ని తిరిగి పెంచే ప్రత్యేక వ్యాయామాలు ఉంటాయి. వీటిని వైద్యుల పర్యవేక్షణలో దశలవారీగా నిర్వహిస్తారు. ఈ చికిత్సను పూర్తిగా పాటిస్తే ఆయన త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కిమ్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు మాట్లాడుతూ, ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశముందని తెలిపారు. ఈ కాలంలో ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తొందరపడి షూటింగ్లలో పాల్గొనకుండా వైద్యులు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకుంటే త్వరగా సాధారణ జీవితానికి తిరిగి వస్తారని వివరించారు. ఎన్టీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానుల స్పందన భారీగా కనిపించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో గెట్ వెల్ సూన్ ఎన్టీఆర్ అంటూ వేలాది పోస్టులు షేర్ చేస్తున్నారు. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన యాక్షన్ సన్నివేశాల్లోనే ఆయన భుజానికి గాయమైనట్లు సమాచారం. దీంతో చిత్ర బృందం కూడా ఆయన ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇస్తూ షూటింగ్ షెడ్యూల్లో అవసరమైన మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో హీరోలు యాక్షన్ సన్నివేశాల సమయంలో గాయపడడం కొత్త విషయం కాకపోయినా సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఎన్టీఆర్ కూడా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవడం వల్ల పెద్ద సమస్యలు తలెత్తకుండా నివారించగలిగారు. ఆధునిక వైద్య సాంకేతికతతో నిర్వహించిన ఆర్థోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతం కావడం ఆయన త్వరితగతిన కోలుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.